ఫ్రెండ్స్, సౌదీ అరేబియాలో పనిచేస్తున్న ప్రవాస కార్మికుల కోసం సౌదీ ప్రభుత్వం రోజుకు ఒక కొత్త కానూను తీసుకొస్తుంది. గత కొన్ని రోజుల క్రితం మనం చూసుకుంటే ఏకంగా సౌదీ ప్రభుత్వము కఫాలా సిస్టమ్ను రద్దు చేస్తూ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక 2 రోజుల క్రితము సెల్ఫ్ డిపోర్టేషన్ అనే కొత్త కానూను తీసుకొచ్చింది. ఇంకా ఈ రోజు ఏకంగా ఎవరైతే గృహ కార్మికులు రన్అవే కేసులతో సౌదీ అరేబియాలో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారి కోసం 6 నెలల గ్రేస్ పీరియడ్ అనేది తీసుకొచ్చింది. ఇప్పుడు సౌదీ అరేబియాలో కఫాలా సిస్టమ్ లేదు కాబట్టి ఈ 6 నెలల గ్రేస్ పీరియడ్లో మీ రన్అవే స్టేటస్ని చేంజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన చోట మీరు పని ఎత్తుకొని మీరు కొత్త అకామాను తగిలించుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. లేదంటే మీరు ఇంటికి వెళ్ళాలనుకుంటే ఈ 6 నెలల గ్రేస్ పీరియడ్లో కనుక మీరు సెల్ఫ్ డిపోర్ట్ అయిపోతే జబదాత్కు కానీ కోర్టుకు కానీ పోలీస్ స్టేషన్ కానీ వెళ్లకుండా రిజిస్ట్రేషన్ చేసేసుకొని ఆన్లైన్లో మీరు సెల్ఫ్ డిపోర్ట్ అయిపోతే కనుక మీ మీద ఎలాంటి ఫింగర్లు కానీ మీ మీద ఎలాంటి బ్యాన్ కానీ ఉండదు. మీరు తిరిగి మళ్ళీ ఎప్పుడైనా సౌదీ అరేబియాకి రావచ్చు. ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది చాలా మంచిది. దీనివల్ల గల్ఫ్లో గృహ కార్మికులు స్వేచ్ఛగా పని చేసుకోగలుగుతారు. సౌదీ అరేబియాలో ఎలాగైతే కఫాలా సిస్టమ్ రద్దయిందో సేమ్ అలాగే కువైట్లో ఇంకా ఖత్తర్లో కూడా రద్దు అయితే మంచిది. ఖత్తర్లో పేరుకు మాత్రమే కఫాలా సిస్టమ్ని రద్దు చేశారు, కానీ ఇంకా అమల్లోకి అయితే రాలేదు. దీనివల్ల ఇక్కడున్న అరబ్బీ వాళ్ళు గృహ కార్మికుల్ని ఒక బానిసలుగా ట్రీట్ చేస్తూ పనులు చేయించుకుంటుంటారు. ఒక టైమింగ్ అనేది ఏమి ఉండదు. ఒక రోజుకి 10 నుంచి 15, 16 గంటలు పని చేయించుకుంటే అరబ్బీ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సేమ్ కానూన్ కనుక అన్ని అరబు దేశాల్లో కనుక వస్తే గృహ కార్మికులు స్వేచ్ఛగా పని చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కువైట్లో ఖత్తర్లో కనుక మనం చూసుకుంటే గృహ కార్మికులు 2 సంవత్సరాలు పని చేసుకొని ఆ ఇంట్లోకి వెళ్లకుండా వేరే ఇంటికి వెళ్ళాలనుకుంటే కనుక ఖత్తరీ వాళ్ళు, ఆ కువైటీ అరబ్బీ వాళ్ళు తిరిగి కువైట్కి ఖత్తర్కి రాకుండా 2 సంవత్సరాల బ్యాన్ అనేది విధిస్తున్నారు. ఇది కూడా తీసేస్తే మంచిది. దీనివల్ల గృహ కార్మికులు బానిసత్వం నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనం యూరోప్లో చూస్తుంటాం. యూరోప్లో పిఆర్ వచ్చిన తర్వాత వాళ్ళకు నచ్చిన దగ్గర వెళ్ళి పని చేసుకోవచ్చు. అలాగే సేమ్ సిస్టమ్ కనుక గల్ఫ్ కంట్రీల్లో వస్తే గృహ కార్మికులు స్వేచ్ఛగా పనులు చేసుకునే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని గల్ఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మనం తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.